అందరం రోజు ఇంట్లోకి అయితే కర్డ్ పెరుగు అయితే వాడుకుంటాం కదా, కొన్నిసార్లు మనకి పెరుగు అనేది పులిసిపోతుంది. సో దాంతో ఒక మంచి బలమైన ఫర్టిలైజర్ అనేది రెడీ చేశాను. ఏంటంటే నెంబర్ 1 కొంచెం ఏదైతే పుల్లగా అయిపోయిన మజ్జిగ ఉంటుందో ఆ మజ్జిగ ప్లస్ బియ్యం కడిగిన నీళ్ళు, ఈ రెండింటిని నేను ఇలా ఒక 3 days ప్లస్ ఇందులో కొంచెం బెల్లం ముక్క కూడా వేశాను నేను. ఈ 3 కలిపి ఒక 4 days పులియబెట్టాను. పులియబెట్టిన తర్వాత చూడండి ఇంత చిక్కటి ద్రావణం ఈ విధంగా రెడీ అయింది అన్నట్టు. సో ఇంతటి చిక్కటి ద్రావణం ఈ విధంగా రెడీ అయింది. సో ఇప్పుడు దీన్ని మనము మొక్కలకి డైల్యూట్ చేసి ఇవ్వాలి. సో దీనివల్ల లాభాలు ఏంటి అంటే ఈ పుల్లటి మజ్జిగ ప్లస్ ఇందులో మన రైస్ కడిగిన బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ ఉంటాయి కదా, ఈ 2 పదార్థాలు ప్లస్ బెల్లం, ఈ 3 పదార్థాలు కూడా మొక్క యొక్క ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. మజ్జిగలో ఏముంటాయి, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది. ఈ 3 కాంపోనెంట్స్ కూడా మొక్క మంచిగా పెరగటానికి యూజ్ అవుతాయి. ప్లస్ ఇంకా రైస్ వాటర్లో అయితే ఇంకా అందరికి తెలిసిందే, దాంట్లో ఊక ఉంటుంది కదా, ఊక తౌడు అంటారు కదా యూజువల్గా, అది కూడా మనము మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇంకా బెల్లం అయితే మనకు మట్టిలో మైక్రోబ్స్ అవన్నీ కూడా గ్రో అవ్వటానికి అంటే గుడ్ బ్యాక్టీరియా అవన్నీ గ్రో అవ్వడానికి పనిచేస్తుంది. ఈ 3తో పాటు మనం ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను వేయలేదు, కానీ వేసుకోవచ్చు, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని డైల్యూట్ చేస్తాను.